సర్వేలలో మనకు అనుకూలంగా ఉన్నారని చెప్పాలంటే అంటే రైతు బంధు ఇవ్వకపోయినా రైతులు అనుకూలంగానే ఉన్నారా? ఆ యూరియా బస్తాల పేరు మీద బండబూతులు అమ్మని అక్కని వదిలిపెట్టకుండా తిడతారు మరి ప్రజలు ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని. అయినా కూడా సర్వేలన్నీ మనకు అనుకూలంగా ఉన్నట్టే. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, రిటైర్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ కానీ, ఈ పోరగాళ్ళు చదువుకునే పోరగాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు పథకాలు, మహిళలకు పథకాలు, మహిళకి 2500 వద్దంటే 2500 ఇస్తున్నారు 2 ఏళ్ళకి వెళ్ళి. ముసలులకు 2000 పోయి 4000 ఇస్తాండు కాబట్టి సో ఇవన్నీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఇందిరమ్మ రాజ్యాన్నట అన్ని సర్వేలు కూడా మళ్ళా మాకు ఇందిరమ్మ రాజ్యమే కావాలి, మళ్ళా మాకు రైతు బంధు ఎగ్గొచ్చే దొంగనే కావాలి, మళ్ళా మాకు సర్వేలలో చెప్పిన దాని ప్రకారం మందిని ముంచినోడిగా ఓటేస్తాం అని చెప్పేసి ప్రజలు చెప్తారట. అది రేవంత్ అన్న తన నోటకెళ్ళి అంటాను.